ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. పెళ్ళాం అయితే చచ్చింది అయితే ఉండదు. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. యాక్చువల్లీ ఫీలింగ్ నాకు అర్థమవుడు. ఏంటో ఫ్రెండ్స్ అయితే కాదు. లైక్ ది బోత్ ఆర్ నాట్ ఇన్ లవ్, దట్ ఈస్ ఫర్ షూర్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? మరి ఇంత లవ్ లో ఉండేలాగా ఎట్లా గొడవ పడతారు? నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరి ఏంటి? వాళ్ళిద్దరికి క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈసారి నామినేషన్స్ ప్రతి వారంలాగే బాగా ఆసక్తిగా మరియు భిన్నంగా ఉండబోతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. అందుకే ఈ నామినేషన్స్ 2 దశల్లో జరగబోతుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. వారి పేరుని కార్డ్ మీద రాసి బాక్స్లో వేసి ప్రైవేట్ నామినేషన్ చేయాలి. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఇప్పుడు ఈ ప్రక్రియను మరో స్థాయికి తీసుకెళ్లే సమయం వచ్చింది. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. గ్యారంటీ. మీరు నామినేట్ చేయాలనుకున్న వారి ఫోటోను ఫైల్లో వేసి నామినేషన్స్ చేయండి. భరణి, నా నామినేషన్ దివ్య. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. భరణి ఇంత దారుణంగా నీ మీద అంత వాయిస్ చేసి మాట్లాడుతుంటే నువ్వు కామ్గా ఉండిపోవడం నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పాను. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. నామినేషన్ తర్వాత అయినా నీలో చేంజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆగండి, ఇంకా అవ్వలేదుగా, మంటలో వేయకండి. అప్పుడు ఆగండి. వచ్చిండా సైంటిస్ట్? మిమ్మల్ని ఎవరైనా చేతిలో కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టారా? ఇక్కడ మీ నోరు కట్టేశారా? మిమ్మల్ని ఎవరు ఆరాధన ఎవరైనా చెప్పారా? చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. మీకు ఎలా అయితే మీ ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది, నాకు నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే గట్టి మాట్లాడుతూనే ఉంటావా అన్నా? నేను గట్టి మాట్లాడతాను, కారణం లేదు. అదే కదా అన్నారు. ఎవరన్నారు? ఎవరన్నా చెప్పండి. ఫస్ట్ రెస్పెక్ట్. ఎవరన్నారని అడిగా. చాలా తేడా ఉంటుంది. ఎవరన్నారు? ఫింగర్ చూపించి మాట్లాడు దివ్య. అదే చెప్తున్నా. అయ్యా అనుకో, సరిగ్గా మాట్లాడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, ఆ విధానం రాకే నువ్వు. నాకు రాకే. అదే అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యవా? నేను మాట్లాడటం రాదు అన్నాక నాతో మాట్లాడకండి. మాట్లాడి వచ్చిన వాళ్ళతోనే మాట్లాడుకోండి. సార్, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలేకుండా మాట్లాడలేదు. నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలేకుండా మాట్లాడలేదు. మాట్లాడు ఇప్పుడు మాట్లాడు. తప్పుగా మాట్లాడు. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఢిమాన్ పవన్. నాకు ఓట్లు వేసేయండి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఆ స్టేట్మెంట్? నీకు రావనే ధైర్యంతో. అది నీ అజంప్షన్. అది అజంప్షన్ అయితే నువ్వు ఇచ్చింది గివ్ అప్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఏంది అది? కెప్టెన్సీ అనుకుంటున్నా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు. ముగ్గురు నవ్వుకొని మాట్లాడుకుంటారే, నాకు అర్థం కావట్లేదు. నీ వాదటి బామ్మది. ఇద్దరు కలిపి నేను కెప్టెన్సీ టాస్క్ ని తీసేస్తుంటే నవ్వుకుంటూ వస్తారేంటి? నవ్వుకుంటూ అనౌన్స్ చేస్తుంటే నువ్వు నవ్వుకుంటూ వస్తున్నావు. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రాబ్లమేరా? ప్రాబ్లమే. నవ్వొస్తే నవ్వాలి, ఏడుపొస్తే ఏడవాలి. కోసం ఎలా నమ్మంటే అలా నవ్వటం నవ్వాలి కాదు. పంపించేస్తే నువ్వు నవ్వుకొని వెళ్తున్నావు తప్ప నువ్వు బాధపడట్లే. కెప్టెన్సీ లోపల నువ్వు గేమ్ చూపించుకోవడానికి వచ్చావు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కెప్టెన్సీ 2 టైమ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళని సెకండ్ కన్సిడర్ చేద్దాం, తీసేయడానికి అన్నాను. అది బేసిక్ పాసిబిలిటీ రా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మాట్లాడే అన్నది కాదు. ఒక మాట ఏం మాట్లాడో చెప్పు. ఓటింగ్ చేసేసా, ఓటింగ్ చేసేసా. అదే నాకు నవ్వొచ్చింది. నీ మీద కోపం నాకు నవ్వొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కోపం నీ మీద నాకు ఎందుకుంటా, నా మీద నీకు ఎందుకుంటా? అలా కాదురా ఎరుపు కూడా. చెప్తున్నా, నువ్వు గివ్ అప్ చేయడం నాకు నచ్చలేదు. నేను గివ్ అప్ చింపకూడదు అన్నారు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. నా నామినేషన్ తనుజ. ఆ కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు, ఇమాన్యుయల్ కి కెప్టెన్సీ వాల్యూ తెలియదు అని చెప్పావు. ఇది ఎప్పుడు పెట్టారు? త్యాగం చేసి 2 సారి కెప్టెన్ అయినా కూడా నీకు ఇంకా కెప్టెన్ అవ్వాలి అని ఉంటే నాకు కూడా ఉంటది కదా. ఆరుగురు నామినేట్ చేసినప్పుడు దివ్యతో డిఫెండ్ చేసావు. దాని తర్వాత సుమనన్న భరణ్యతో నువ్వు డిఫెండ్ చేయలేదు. మళ్ళీ నేను రాగానే నాతో డిఫెండ్ చేసావు. రుకో జరా సబర్ కరో. అంటే నీకు ఒక్కొక్కరితో ఒక్కొక్కలా. అవును, ఎందుకంటే బర్నీ గారు కెప్టెన్ అవ్వలేదు, దాని పాయింట్స్ పెట్టేదంటే తప్పు లేదు. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు.
గురించి డిఫెండ్ చేసుకోవా అంటున్నా. ఆ గురించి నేను చేసుకున్నాను కాబట్టి నువ్వు అక్కడి నుంచి నన్ను నామినేట్ చేస్తున్నావు ఇమాన్యుయల్. రాధా 550 స్టీల్ టీఎంటీ. పెట్టే పాయింట్స్ కరెక్ట్ గా పెట్టు. ఏదో పెట్టాలి కదా అని పెట్టేసి నీ ఓన్ స్క్రిప్ట్ నేను రైట్ చేసుకోకు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ నువ్వు చేసావు కాబట్టి నేను చెప్పా. ఆ నచ్చకపోతే వేసుకో. అంతేగాని ఓన్ క్రియేట్ చేసుకొని మాట్లాడడానికి రాకు. రే నిజంగా కింద ఎకరం 5కి దిగిపోద్ది. నా సెకండ్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యుయల్ అన్న. ఇది కూడా అర్హత ఎవరికి లేదు, ఎవరిని తీసేద్దాం అనుకున్నప్పుడు ఆ ఓటు నువ్వు మళ్ళీ బర్నీ గారికి వేయకుండా దివ్య కేసు, అది నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు నాకు చేస్తా అన్నప్పుడు మరి బ్లూ వైపు ఎందుకు వచ్చేలా చేసావు? టీం కోసం ఆడాలి కదా. కోసం కాదు నా కెప్టెన్సీ టీం కాదు, కంటెండర్. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. టీం గురించి ఆడుతున్నప్పుడు ఆ రోజు వాళ్ళు నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇద్దరు ఉంటే ఖచ్చితంగా నేను రెడ్డే పడేలా చేసావు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కాదు ఇక్కడ ఎందుకు చెప్పా మరి బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతానని? బ్లూ టీం కోసం ఆడతానని అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. స్టాండ్ తీసుకోలేదని మీరు కావాలని ఒక మనిషి మీద పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఇంకొక మాట మాట్లాడుంటే అంతా నీ వల్ల జరిగింది. అరే ఏది పడితే అది మాలో డీల్ ఎవరు పెట్టుకోవాలి. సరే ఒక నిమిషం. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఓకే నో యూస్. వాడు విండండి. కావాలని ప్రతిసారి నేను చెప్తున్నాను నేనా? నువ్వు కాకపోతే ఇంకా ఎవర్రా? ఇప్పుడు మీ 2 నామినేషన్స్ తగిన కారణాలతో అందరి ముందు చేయండి. కళ్యాణ్ నువ్వు పాడితే గేమ్, పక్కన వాళ్ళు ఎవరైనా ఆడితే అది గేమ్ కాదు అన్నట్టు పోర్ట్రే చేస్తావు. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. నా నెక్స్ట్ నామినేషన్ సంజన గారు. ఓటింగ్ వేయలేను నేను, ఇమాన్యుయల్ మీద ఏమీ చేయలేను. నామినేట్ చేయను ఇమాన్యుయల్ కి. దట్స్ మై పర్సనల్ డిసిషన్. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. నేను కూతురు మాట్లాడా వచ్చారయ్యా పతివ్రత శిరోమణి ఎవరు చెప్పారో? ఎవరు చెప్పారో? నీ అంత స్ట్రాటజీస్ కూడా ఇంట్లో ఎవ్వరివి లేవు రీతు. అసలు డెమోన్తో కూర్చుంటావు నువ్వు రాత్రి. ఓకే ఏంటి బాబన్నా ఇంకోసారి? నీ అంత స్ట్రాటజీస్ కూడా ఇంట్లో ఎవ్వరివి లేవు రీతు. అసలు డెమోన్తో కూర్చుంటావు నువ్వు రాత్రి. ఓకే ఇదే నా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ కర్మ, ఏమేం చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం. నుంచి కళ్ళకి కనిపించట్లేదంటే ఇప్పుడు కనిపించానా? 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. అది తప్ప, అది తప్ప. మనమే బద్ద శత్రువులం కాదు. కంఫర్ట్ లేదు. మీరు కట్ట మాట్లాడలేదు, నేను చెప్తున్నాను మీరు కట్ట మాట్లాడలేదు అంతే. రే నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. ఏ చిల్లర్లా చేస్తున్నాడు చిల్లర్లా కొడుకు కూర్చుంటే నాకు చూడడానికి ఇష్టం లేదు. ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా
నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు దివ్య, చాలు 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 ఈ మాత్రం చాలు. దివ్య నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. ఒక మాట అన్నావు, నీలాగా నేను వాడుకొని వదిలేయలేదు అనేసి. వెంట పడుతున్నా అన్న వెంటనే నాకు కోపం వచ్చి నేను అనేసాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. రోజులో నేను ఎవరిని వాడుకోలేదు. సిచ్యుయేషన్ కి వాళ్ళు హ్యాపీగా వాళ్ళే వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సో ప్లీజ్ ఇది మళ్ళీ మన మధ్య ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఒకటి చెప్తా, లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. హగ్ చేసుకుంటా. ఫైనల్ గా మీరు మరి నేను లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి నాకు యాక్చువల్లీ ఎవరి మీద పాయింట్స్ నిజంగా లేవు. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. థ్యాంక్ఫుల్ టు యూ, మీరు ఆ రోజు నా కోసం సాక్రిఫైస్ చేశారు. ఇవాళ కూడా నేను థ్యాంక్ఫుల్ టు యూ, కానీ ఇంకా నేను అది క్యారీ ఫార్వర్డ్ చేయలేను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అండ్ యువర్ అ జెన్యూన్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఫర్ మీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హావ్ నో పాయింట్స్ అగేన్స్ట్ యూ. మీరు ఇట్లా మీరు అట్లా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఇది జెన్యూన్ పాయింట్ గా ఉంది. నాకు వచ్చే రోజులో మీరు చాలా టఫ్ కాంపిటీషన్ అవుతారు కాబట్టి నేను మీకు నామినేట్ చేస్తున్నాను. సింపుల్ క్వశ్చన్, అంటే ఇంత మందిలో నేను ఒక్కదానే కనిపిస్తున్నా? అమ్మాయిల్లో నాకు నువ్వు కనిపిస్తావురా? నాట్ రితు, నాట్ దివ్య, నేను పాజిటివ్ స్ట్రాంగ్ కాంపిటీటర్ నువ్వు కనిపిస్తావు నాకు. ఎందుకు? సో వాట్ అబౌట్ ఇమాన్యుల్ దెన్? ఇమాన్యుల్ నాకు ఇంకా చాలా వీక్నెస్ ఉన్నాడు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ నామినేట్ హిమ్. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక పర్సనల్ రీజన్ తో ఇప్పుడు నేను నామినేట్ చేస్తున్నాను. ఇది మనం ఆ రోజు గొడవ పడ్డాం కదా, దాంట్లో నేను నిన్ను అన్నాను, నువ్వు నన్ను అన్నావు, అంతా ఈక్వల్ గానే అనుకున్నాం. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఇష్టం లేదన్నా కూడా వాళ్ళు వెంట పడుతున్నావు అని ఆ మాట అన్నావు. అది నేను తీసుకోలేకపోయాను, ఇప్పుడు కూడా నేను తీసుకోలేకపోతున్నాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. నాకు ఇదంతా క్యారీ చేయాలని లేదు. ఆ ఒక్క విషయానికి ఇది నామినేట్ చేసి ఐ వాంట్ ఎండ్ దిస్. తనుజ, ఎవరికి ఉపయోగం? నేను నిన్ను నామినేట్ చేసి నేను నా మైండ్ ని ఫ్రీ చేసుకుందాం అనుకుంటున్నాను, అంతే. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.